దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా వందనములు. ప్రియమైన వారులారా, ఈరోజు దీనుల పరిచర్యలో ములక్కాడ, బీన్స్, ఇంకా వాతావరణం కొంచెం చల్లగా ఉంది కదండి, అందుకే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేయాలనుకున్నాము. అనుకున్నట్లుగానే పని ప్రారంభించాం. అత్తయ్య వచ్చి హెల్ప్ చేశారు. ఈలోపు ఒక్కొక్కరు అక్కడికి రావడం జరిగింది. దీనులందరూ ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉన్నారు. ఈ దీనుల పరిచర్యలో నేర్చుకున్నవి అనేక సంగతులు, దేవుడు నాకు నేర్పించినవి అనేక సంగతులు. బలహీనతలో కూడా నడవడం మరింత బలంగా దేవుడు నాకు నేర్పించాడు. ఆ రోజు ఆరోగ్యం బాగాలేదని అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కానీ దీనుల పరిచర్య ఎలా, ఎవరు చేస్తారు అలా అన్న ఆలోచనతో వెళ్ళిన నేను మళ్ళీ వచ్చేసాను. పిల్లల గురించి, అంటే నా పిల్లల గురించి ఆలోచన కంటే దీనుల ఆకలి ఎక్కువ కలవరపరిచింది. నూతన శక్తి వాళ్ళ యొక్క తలంపు పుట్టగానే నాలో పుట్టుకొచ్చింది. దేవుడిచ్చినటువంటి బలాన్ని బట్టి మరలా నేను అక్కడ తిరిగి వచ్చి వారి కొరకు ఈ యొక్క వంట కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఎంతో చక్కగా దేవుడు ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించారు. ఇలా బలహీనతలో కూడా నడవడం దేవుడు నాకు ముందు నేర్పించారు, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువగా నేర్పించారు. ఈ విషయాన్ని గమనించిన దీనులు వాళ్ళు కూడా మమ్మల్ని ఇంత ప్రేమిస్తున్నారా అని చాలా సంతోషపడ్డారు. కానీ నిజానికి ఆ ప్రేమ మనలో పుట్టింది కాదు కదండి, క్రీస్తులో పుట్టింది, మనలోకి వచ్చింది. క్రీస్తే లేకుండా మనం ఎవరిని ప్రేమించలేము, పరిపూర్ణంగా ప్రేమించలేము. ఆ ప్రేమలో ఏదో ఒక లోపం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కానీ మనము ప్రేమించగలుగుతున్నాం, ఏ బంధం లేకపోయినా ఇతరులను మనం ప్రేమించగలుగుతున్నామంటే అది కేవలం క్రీస్తు మనలో ఉంచిన ప్రేమ వలనే అది సాధ్యమవుతుంది. నేను వెంటనే వారికి ఈ ప్రేమ మనుషుల వలన కలిగినది కాదు, ఇది కేవలం క్రీస్తు వలన మాత్రమే కలిగినది అని చెప్పినప్పుడు వారు ఈ విషయాన్ని కాస్త అర్థం చేసుకోగలిగారు. లోతైన మర్మాలు, విషయాలు అర్థం చేసుకోవడానికి వారు మనలా కాదండి. వాళ్లకు ఒక చిన్న పిల్లలతో మాట్లాడినట్టుగా చిన్న చిన్న విషయాలు కొంత సమయం చెప్పాలి. అలా చెప్తేనే వాళ్ళు జీర్ణించుకోగలుగుతారు. లేదా నేనేం చెప్తున్నానో వాళ్ళకి అర్థం కాదు. వస్తున్న వారిలో కొంతమంది క్రైస్తవులు కూడా ఉన్నారు, పెద్దవారు, వారికి అర్థమవుతుంది. కానీ యేసుప్రభు అంటే యేసుప్రభు అంతే, అన్ని దేవుళ్ళలో ఆయన ఒక దేవుడు అని విశ్వసించే వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. వాళ్ళకి తెలియదు కదా, అందుకే వాళ్ళకి అర్థమయ్యే మాటల్లో వాళ్ళకి విసుగు పుట్టించకుండా కేవలం ఒక 8-10 నిమిషాల్లో వాక్యాన్ని కూడా చెప్పి ముగించడం జరుగుతుంది. వాక్యం చెప్పడం వల్ల వాళ్ళకి చాలా విషయాలు అర్థమవుతున్నాయి. ప్రేమైన వాళ్ళరా, అలాగే మనకి బాలేనప్పుడు కూడా వారిని ప్రేమించి మనం వస్తున్నాం చూసారు, ఆ దృశ్యం వారిని క్రీస్తుకి ఇంకా దగ్గర చేస్తుంది. మనం అనుకుంటూ ఉంటామండి, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు మనకి ఇవన్నీ వస్తున్నాయని. ఎందుకు వస్తాయి? ఇలా ఇతరులకు క్రీస్తు అర్థం కావడానికి కూడా వస్తాయి. కాబట్టి శ్రమ ఏ రూపంలో వచ్చినా దాన్ని మనం ప్రేమతో ఆహ్వానిద్దాము. ఖచ్చితంగా శ్రమ వల్ల మనకు మేలు ఖచ్చితంగా ఉంది. మన ద్వారా ఇతరులకు కూడా మేలుంది. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు, కృంగిపోతే నీవు బలహీనుడు అయిపోతావు. అందుకే ప్రభువారు సెలవు ఇవ్వడం జరుగుతుంది. పని చేస్తూ మరి అలసిపోతున్న వాళ్ళకి చిన్న బ్రేక్గా ఆ కొబ్బరికాయలో నీళ్ళు ఇవ్వడం జరిగింది.
అవి చాలా తియ్యగా ఉన్నాయి. వాళ్ళు దాన్ని తాగి ఇంకొంచెం శక్తి తెచ్చుకున్నారు. అలా వంట కార్యక్రమం మొత్తం పూర్తి చేయడం జరిగింది. రుచి అయితే దేవుని కృపను బట్టి చాలా చక్కగా రావడం జరిగింది. అందరూ దాన్ని తిని ఎంతో తృప్తి పొందారు. దాన్ని చూసిన మాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. రాకపోతే ఇలా ఈరోజు కార్యక్రమం జరగకపోతే వీరు ఆకలితోనే వెనుతిరిగేవారే అని అనిపించినప్పుడు దేవుడు నిజంగా అలా జరగకుండా ఎంత సహాయం చేశారు అని చాలా సంతోషంగా అనిపించింది. మన దేవుడు అసాధ్యుడు ప్రియమైన వారలారా. బలంగా ఉన్నప్పుడే కాదు, మనం బలహీనంగా ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని నడిపించగలుగుతారు. బలంగా ఉన్నప్పుడు మనం పని చేస్తే అది మన శక్తి అనుకుంటాం. కానీ బలహీనతలో పనిచేసినప్పుడు ఇది నాది కాదు, నేను నిలబడ్డానంటే కేవలం నీ దయే ప్రభువా అని దేవుని మనం మహిమపరుస్తాం. అలాగే మన ఎంత బలహీనులమో కూడా మనము తెలుసుకోగలుగుతాం. ఇలా మన శ్రమల్లో, మన బలహీనతలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మరి మీ శ్రమల్లో కూడా మీకు చాలా అనుభవాలు ఉండే ఉంటాయి. మీ శ్రమల్లో కూడా వచ్చిన మీ అనుభవాన్ని మీకు ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో పంచుకోండి. తప్పకుండా ఆ కామెంట్స్ చదివి మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది. ఒకవేళ నూతనంగా రక్షించబడి ఇంకా ఆ శ్రమల అనుభవం లేని వారైతే ఇది మీకు ఒక మంచి అనుభవ పాఠమనే చెప్పాలి. సో మీరు వస్తున్న శ్రమను బట్టి ఏదో వింత సంభవించినట్లు మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోకండి. అది మనకంటే ముందున్న వారు భరించినవే, భరించి వారు మేలు పొందుకున్నవే. మనము సహిద్దాము ఆ పరీక్ష, ఆ నిరీక్షణ సమస్తమును మనం ఎదుర్కొందాము. దేవుని నామంలో మనము విజయం పొందుకుందాము. నాయన, మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేయండి. ఇదిగో నాయన, కొద్దిగా ఒక కీర్తన పాడి మేము ప్రారంభించుకుంటున్నాం తండ్రి. మీరే సహాయం చేసి నడిపించండి. ఎందుకు పనికిరాని వాడిని, ఎన్నికలేని వాడిని చేసిన చిన్న విజ్ఞాపన ప్రార్థన మీ పరలోకాన్ని చేర్చుకుని మహిమ ఘనత ప్రభావంలో మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. నడిపించు నానావా నడి సముద్రమున దేవా, నవజీవన మార్గమున జన్మ తరింప, నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నానావా లోతైన జలములలో, లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి, లోలున్న జీవులలో లోపిన బ్రతుకు, లోపించని యాతనక లోకే సతేయుమయా, లోపించని లోకే సతేయుమయా. నడిపించు నానావా ప్రాప్తం తయు శ్రమపడినా, రాలేదు ప్రభు జయము. అరులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా. నడిపించు నానావా ఆప్ చేద్దాం. హెర్నాలో గుర్తులేవు, చాలా సరిపోద్ది బాబు. ఇది తీసుకుంటాను, తీసుకో.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభుపేట నా వందనములు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాము. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, మాట్లాడుచున్న నాకు దయతో మీ ఆత్మ సహాయమును దయచేయండి ప్రభువా. దేవా, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోండి కన్న తండ్రి. నాయన, ఈ కార్యక్రమం ఇలా నడుస్తుంది అంటే అది కేవలం మీ దయ, మీ కృప, మీ సహాయం తప్ప ఇంకేమీ లేదు ప్రభువా. నాయన, మీ ప్రియులకు మీ మాటలు చెప్పుచుండగా మీ ఆత్మ సహాయం నాకు దయచేయమని యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమును ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ గురించి కొన్ని అద్భుతమైన మాటలు ఉన్నాయండి. దేని గురించి? ప్రేమ గురించి. ఈ 66 పుస్తకాలలో ప్రేమ గురించి ఇంత అద్భుతంగా వర్ణించినటువంటి మరో లేఖనం, ఇంతకంటే గొప్పగా ఉండే లేఖనం మనకు దొరకదు. అంత అద్భుతమైనటువంటి వచనాలు ఇవి. ప్రేమ గురించి చాలా చాలా ఎత్తుగా చూపించినటువంటి విషయాలు ఇవి. అసలు ప్రేమ అంటే ఏంటి అంటే, ఈనాడు నిజంగా ప్రేమకు అర్థం తెలియదు. ప్రేమకు అర్థం తెలియకుండానే ప్రేమిస్తున్నాము అనుకుంటున్నాం. ప్రేమకు నిజమైన అర్థం ఏంటి అసలు? ప్రేమలో త్యాగం ఉండాలి. నిన్ను నువ్వు త్యాగం చేసుకుని ఎదుటి వాళ్ళ మేలు కోసం నిన్ను నువ్వు త్యాగం చేసుకోగలిగిందే ప్రేమ. కానీ ఈరోజు మన స్వార్థం కోసం మనం ప్రేమిస్తాం. మనకు ఉపయోగపడితే మనం ప్రేమిస్తాం. మనకి ఏదైనా లాభం చేకూరితేనే మనం ప్రేమిస్తాం. ఈ ప్రేమను గాఢమైన ప్రేమ అంటాం. అంతేనా? నచ్చితే ప్రేమించి, నచ్చకపోతే వదిలేసేది కాదు ప్రేమ అంటే. ప్రేమ అంటే ఏంటి అని అడిగితే ఈ వచనాలు ఏముంది తెలుసండి? 4వ వచనం నుంచి చూస్తే, ప్రేమ దీర్ఘకాలము సహించునంట. ప్రేమ సహిస్తుందంటండి. అలాగే ప్రేమ దయ చూపిస్తుందంట. దయగా మాట్లాడుతుంది, దయ చూపిస్తుంది. ప్రేమ ఉప్పొంగదు, గర్వంగా ఉండదు, నేనే గొప్ప అన్నది చూపించదు, అమర్యాదగా నడవదు, మర్యాద లేకుండా. మనం ఒకరిని ప్రేమించినప్పుడు మర్యాద లేకుండా మాట్లాడం. ఒకవేళ మనం మర్యాద లేకుండా మాట్లాడుతున్నామంటే వాళ్ళ మీద మనకి నిజమైన ప్రేమ లేదు. బంగారంలా కనిపించేవన్నీ బంగారం కాదు. మీకు తెలియదు ఏముందండి చెప్పండి? బంగారంలా కనిపించేదంతా బంగారమేనా? రాళ్ళన్నీ వజ్రాలేనా? తెల్లగా కనిపించేవన్నీ పాలేనా? కాదు కదండి. అలాగే ప్రేమ అనే పేరుతో నీ చుట్టూ ఉన్నదంతా నిజమైన ప్రేమ అంటే కాదు. నిజమైన ప్రేమ సహిస్తుంది. నిజమైన ప్రేమ దయ జాలి పడుతుంది. నిజమైన ప్రేమ మత్సరపడదు, కుళ్ళుకోదు. బాగుపడిపోతున్నాను కుళ్ళుకోదు. కొంతమంది మన చుట్టూ ఉంటారు, మనం బాగాలేనప్పుడు మనతో ఉంటారు, మనం బాగుపడినప్పుడు కుళ్ళుకోదు. కొంతమంది మనం బాగుపడితే మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు, అదేంటో తెలీదు. కొంతమంది కష్టాల్లో వదిలేస్తే, కొంతమంది మనం నువ్వు బాగుపడినప్పుడు చూడలేని కళ్ళు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా నిన్ను ప్రేమించట్లేదు. నువ్వు ఎప్పుడు బాగుండాలని కోరుకునే మనసు ఎవరిదో వాళ్ళు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నారు. అర్థమైందండి? తర్వాత చూస్తే ప్రేమ డంబముగా ప్రవర్తించదు. డంబముగా ప్రవర్తించలే, నువ్వెంత, నీ బతుకెంత అందో. నువ్వేంటి నా ముందు మాట్లాడుతున్నావు అందో. సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కదా, మనిషిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎవరితోనే నేను దేవుని, నువ్వు మనిషివి, నువ్వు పాపి అని ఎప్పుడన్నా అన్నాడా? ఎప్పుడైనా అన్నాడా? పాపుల పాదాలు కడిగాడు తప్ప ఆయన నువ్వు పాపివి, నువ్వు నా పక్కన కూర్చున్నట్టు లేవాలి నువ్వు ఇక్కడి నుంచి అన్నాడా? లేదు. ఆయన ప్రేమలో నిజాయితీ ఉంది. ఎప్పుడైనా అమర్యాదగా ప్రవర్తించాడు దేవుడు? లేదు. నిజంగా మనం ప్రేమిస్తే అమర్యాదగా మనం ప్రవర్తించాం. ఇంకా ప్రేమంట స్వప్రయోజనము విచారించుకొనదు. నీకు చేస్తే నాకేంటి అన్నది ప్రేమలో ఉండదు. ఏముండదండి? మీరు గమనించారా? మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, అవునా కాదా? ఎవరైనా తాగితే తిడతాం తప్ప, ఎవరైనా అల్లరి చేస్తే గద్దిస్తాం తప్ప, అలా చేయకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అంటాం తప్ప, కావాలని మంచి వాళ్ళు ఎప్పుడైనా ఏమన్నా అన్నామా? పోనీ మీ నుంచి మేము ఏమన్నా ఆశించామా? మీకు వండి పెడతా మాకు ఏటి అన్నది ఎప్పుడైనా ఉందా? మేము మేమందరం ఉదయం ఏ టైంకి వచ్చామంటే 9ంటికి వచ్చాం. ఏమండి 9 నుంచి ఇక్కడ కష్టపడుతున్నాం, మాకు ఏంటి అన్నామా? లేదు కదా. మీరు మమ్మల్ని అమ్మగారు అయ్యగారు అని పిలండి అని కోరామా?
ఏది కోరలేదు, మాకేది ఆశించలేదు. ప్రేమలో ఇది ఉంటుంది, ప్రేమలో మర్యాద ఉంటుంది. తర్వాత ప్రేమ ఏంటంటే త్వరగా కోపపడదు, అర్థం చేసుకుంటుంది. ప్రేమ ఇంకేం చేస్తుందంటే అపకారం మనసులో ఉంచుకోదు. ఎప్పుడైనా తప్పు జరిగిందనుకోండి, పట్టుకొని లాగేస్తారు చాలామంది. ఆ రోజు ఆ తప్పు చేసావు, ఆ రోజు ఆ తప్పు చేసావు, నువ్వెందుకు చేసావు, ప్రతిరోజు చేసింది ఒకరోజే, కానీ ఆ తప్పును పట్టుకొని ఎన్నిసార్లు తిడతారు. అందులో ప్రేమ లేదు. తప్పు చేసినప్పుడు మనసులో దాచుకుని పదే ఎత్తుతున్నావంటే నువ్వు గొడవ రేపుకోవడానికి ఎత్తుతున్నావు. అయిపోయింది, జరిగిపోయింది, ఇంకా అది వదిలేయాలి. ఆ టైంలో నీకు అడగాలనిపించింది అడగండి, అంతే. కానీ మనసులో పెట్టుకొని పదే గుచ్చుకూడదు. దొంగతనమే చేశానమ్మా, నేను దొరికేశాను, అప్పుడు ఏదో అడిగేశారు నన్ను. 10 సార్లు దొంగవేను నన్ను అనొచ్చా? అనకూడదు. ప్రేమతో మనుషులను జయించుకోవాలి. నీ దగ్గర నేను అన్నాను, సారీ నన్ను క్షమించే, తప్పు అయిపోయింది అన్నాను, ఇంకా మళ్ళా దాన్ని నువ్వు ఎత్తకూడదు. దేవుడు అన్నాడు, క్షమించబడిన పాపాలంట ఆయన వీపు మీద వేసుకుని మరలా దాన్ని జ్ఞాపకం చేసుకోడంట. ఒక వ్యభిచారి మారింది. ఎప్పుడైనా దేవుడు మళ్ళా గతానికి, నీ గతం మర్చిపోయావేటి, నీ బతుకు మర్చిపోయావా, నువ్వు ఎలా బతుకావో తెలీదా, నువ్వు వ్యభిచారంతో నేను రాళ్ళతో కొడితే నాకు కాళ్ళు పట్టుకున్నావు, నీకు తెలీదా అని ప్రభు ఎప్పుడైనా అన్నాడా? ప్రభు ఎప్పుడన్నా అన్నాడా? ఎప్పుడూ అనలేదు. మనం ఎప్పుడో చిన్నప్పుడు చేసిన తప్పుకి నిజంగా అలా పొగరుగా ఉంటే జ్ఞాపకం చేయడంలో తప్పులేదు, కానీ మంచిగా ఉన్నా సరే పదే అదే విషయాన్ని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టొచ్చా? అందులో ప్రేమ లేదు. ప్రేమిస్తే క్షమిస్తామన్నమాట. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ప్రేమ ఉంటేనంట చెడిపోయినప్పుడు బాధపడుతుందంట. ఇప్పుడు రీల్స్, కామెడీ సీన్స్ అన్నీ ఎలా ఉంటాయి తెలుసా అండి? ఒక మనిషి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు, బోర్ల ధాబను పడిపోతాయి, చుట్టూ ఉన్న పక్కన వేసుకుంటారు. ఇది కామెడీ. కానీ ప్రేమ చెడు జరిగినప్పుడు ఏం చేయదు, సంతోషపడదు. అయ్యో అలా జరిగిందా అనుకుంటుంది తప్ప సంతోషపడదు. చెడిపోతున్నప్పుడు సంతోషపడుతుందా? భలే జరిగిందా, బాగా జరిగింది ఆవిడికి, ఆయన భలే జరిగిందిలే, ఇలాగే జరగాలి అని నువ్వు అంటున్నావంటే నీలో ఏం లేదు, ప్రేమ లేదు. చెడిపోయారు, మంచోళ్లే బతుకుపోయి దొంగోళ్ళు అయిపోయారు, భలే అయిపోయారులే అనకూడదు. దుర్నీతి విషయమే సంతోషించకూడదు. వాళ్ళు చెడిపోయారా, నాశనం అయిపోవాలి అనకూడదు. నువ్వు నీలో నిజమైన క్రీస్తు ప్రేమ నీలో ఉంటే మనం అలా యేసుక్రీస్తు ప్రభువు చూడు, ఎప్పుడూ పాపి చావు కోరలేదు. ఆయన నరకంలో మనల్ని వేసేయాలనుకోలేదు, దుష్టుడి కోసం తయారు చేశాడు ఆయన. మనం వెళ్తున్నా అందులోకి. ఎవ్వరు, ఒక మాట ఉంటుందండి, ఒక్కరు నశించుట ఆయనకు ఇష్టం లేదు, ఒక్కరు నశించుకోవడం ఇష్టం లేదు. కానీ మనం ఎవరెప్పుడు నాశనం అయిపోతారని చూస్తున్నామా? అలా అయితే మనలో ఏం లేదు, ప్రేమ లేదు. చూడండి, సత్యమునందు బాగుపడితే సంతోషించాలి. ఏమండి, ఇంకా అన్నిటినీ తాళుకొను, అన్నిటినీ నమ్మును. ఎన్నోసార్లు దేవుడితో చెప్పామండి, సారీ ఇంకెప్పుడు చేయను ప్రభు అని. ఎన్నిసార్లు మాట తప్ప అయినా దేవుడు నమ్మట్లేదు మనల్ని. ఏమండి, నమ్మట్లేదు. ప్రేమ నమ్ముతుందంట, అన్నిటినీ తాళుకుంటుంది. ఈ పరిచయం చేసినటువంటి కొత్తలో మీలో మీరు గొడవ పడ్డారు ఒకసారి. ఎంతమంది గుర్తుందో నాకు తెలీదు. మీలో మీరు గొడవపడి ఇంకా నోటికి రాకూడని మాటలతో తిట్టుకున్నారు, కుర్చీలు ఎత్తేసుకున్నారు కొట్టుకోవడానికి. నేను ఎంతగా నివారించానో, నేను ఎంత నివారించినా నన్ను కూడా పట్టించుకోలేదు, నా మాట లెక్క చేయకుండా తిట్టుకున్నారు. తిట్టుకుని తిరిగి నా మీద అలిగి మానేసిన వాళ్ళు ఉన్నారు. నేను సర్లేమ్మా ఏమనుకోకమ్మని ఇలా కుర్చీ వేస్తుంటే కుర్చీ విసిరేశారు నా చేతిలోంచి. ఆ టైంలో మనసుకు చాలా కష్టంగా ఇది, నేను ఎలా కొనసాగించాలి, నేను ఎలా తట్టుకోవాలి, నేను ఎలా తాళుకోవాలి, నేను ఎలా చేయగలను పరిచర్య అని కాస్త నిరాశ వచ్చేసింది నాకు. కానీ మరలా లేదు, ఒకరో ఇద్దరో ముగ్గురో చెడుగా ఉన్నారని మిగిలిన అమాయకులు ఏం చేశారు? మిగిలిన అమాయకుల కడుపులు ఎందుకు మార్చేయాలి? నేను ఆపేసి లేదు, నేను తట్టుకోవాలని తాళుకుని ఈరోజు ఇలా నిలబడ్డామంటే ఇందులో ఏముంది? ప్రేమ ఉంది. మీరు చూస్తూనే ఉన్నారు ఎలాంటి గొడవలు వస్తున్నాయో. అందరూ మనలో 99% మంచిగా ఉన్నా 1%
ఎలాంటి మాటలు అంటున్నారో, వండుతున్న వాటికి ఎలాంటి పేర్లు పెడుతున్నారో, ఎలా వెక్కిరిస్తున్నారో, ఎలా దూషిస్తున్నారో మీకు తెలియనివేమీ కాదు ఇవి. ఎలా తిట్టుకొని వెళ్ళిపోతున్నారో మీకు తెలియనివేమీ కాదు ఇవి. కానీ ఏం చేస్తాం? మానేద్దామా? మానేయడం న్యాయమేనా? న్యాయం కాదండి. ఎవరో చేసిన తప్పుకి శిక్ష అందరికీ విధించాలా? అదేదో మాటలు పడుతూ మేమే ఆ శిక్షను భరించాలి అనుకున్నాం. ఇది ప్రేమ ఉంది ఇందులో. అర్థమైందండి? క్రీస్తు మనల్ని శిక్షించకుండా తను తాను శిక్షించుకున్నాడు. ప్రేమలో ఏముంటుందండి? త్యాగం ఉంటుంది, తాళుకుంటుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది. మార్పు వస్తుంది కదా అని ప్రేమ ఎదురు చూస్తుందంటండి. అలాగే అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. నిజమైన ప్రేమ అన్నీ బాగున్నప్పుడు ఉండి ఏమి బాగాలేనప్పుడు పోదు. మీ బిడ్డలు నా బిడ్డలు ఉన్నారంటే ఇప్పుడు నా పిల్లలకి నేను చాలా ఇష్టం, నేను ముసలిదాన్ని అయిపోయి ప్రేమ పోయిందనుకోండి, అది ప్రేమ అంటారా? అవ్వదు, ప్రేమ అవ్వదు. కొంతమంది ఉంటారు నిజంగా తల్లిదండ్రులకి ఎంత సేవ చేస్తారోనండి. చూశాను, చాలామందిని చూశాను ఆత్మీయుల్లో. ముసలి వాళ్ళు అయిపోయి అన్ని మంచం మీద తెచ్చిపెట్టాల్సి వస్తున్న తల్లిదండ్రుని ఎంత సన్మానిస్తారో. అది కదా నిజమైన ప్రేమ. మారిపోయేది కాదు ప్రేమ అంటే, ఎప్పుడూ ఒకలా ఉండేది ప్రేమ. ఈ ప్రేమ మనకి మనుషుల్లో దొరుకుతుందా అంటే క్రీస్తుని ఉన్నట్టు అనుసరించే వాళ్ళ దొరుకుతుంది. ముఖ్యంగా మనకి క్రీస్తులోనే దొరుకుతుంది. అసలు ఏ లోపం లేకుండా ఎక్కడన్నా దొరుకుతుందా ఈ ప్రేమ అంటే మొదట క్రీస్తులో దొరుకుతుంది. ఆ తర్వాత క్రీస్తును అనుసరించే వారిలో మనకి దొరుకుతుంది. కాబట్టి ప్రేమ మనం కలిగి ఉండాలి. ప్రేమతో అన్నీ సహించాలి, తాళుకోవాలి, ఓర్చుకోవాలి. అర్థమైందండి? డంబముగా నేను గొప్ప అని ప్రవర్తించకూడదు. ఏమండి? ఈ విధంగా మనం ఉంటే కనుక మన చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటారు, మనము సంతోషంగా ఉంటాం. ఇలా ఉండాలి అంటే కనుక సిలువలో ఆ కల్వరిగిరిపై బలి అయిపోయిన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ మనకు అర్థమైతే కానీ మనం ఈ ప్రేమను కలిగి ఉండలేము. కాబట్టి ఆ ప్రేమ ప్రత్యక్షత, ఆ ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడవు మీకు అందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా వందనములు. ప్రార్థన. మహాగణుడా, సర్వశక్తిమంతుడా దేవా, ప్రేమ గురించి చక్కని విషయాలు మాట్లాడటకు మీకు కృపనిచ్చారు. ఈ మాటలు నూరంతలుగా ఇక్కడ ఉన్న వారిలో ఫలింప చేయండి దేవా. ఫలింప చేసి దేవా నీ కొరకు నిలబడినట్లు మీ కృప దయచేయండి దేవా. సహాయం చేయండి దేవా. నాయన ప్రభువా, వీరందరూ తండ్రి నాయన ఎన్నిక లేనివారు ప్రభువా, ఎవరు లేనివారు తండ్రి, నువ్వే పోషించాలయ్యా. సహాయం చేయండి, నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని దేవా. ఈ పరిచర్యను దీవించమని, వీరిని కాపాడమని, ఆరోగ్యం దయచేయమని దేవా. సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.